యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆదియందు వాక్యం ఉండెను అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని యోహాను గారు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సువార్త యొక్క సరళమైనటువంటి సారాంశాన్ని మనం ఆలోచన చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ సారాంశము ఈ విధంగా తెలియజేస్తుంది. ఇది యేసు గురించి తెలియజేస్తుంది. ఈ పుస్తకం అంతా కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించే తెలియజేసేటటువంటి ప్రాధాన్యతను కలిగి ఉంది. ఆయనే ప్రధాన పాత్రగా ఈ సువార్తలో మనకు అగుపడతాడు. ఈ పుస్తకంలో యోహాను చెప్పబోయేటటువంటి ప్రతిదానికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే కేంద్ర బిందువుగా ఉండి ఆయనే సర్వస్వంగాను, ఆయనే మనం చదివినటువంటి లేఖన భాగాల్లో అంతా ఆయన గురించే మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపోస్తలుడైనటువంటి యోహాను ఈ సువార్త ద్వారా పరిచయం చేసినటువంటి ఆ మాటల యొక్క తీరును బట్టి ప్రజలు యేసు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని, కనీసం ప్రభు అయినటువంటి యేసుని గురించి వారికి గుర్తు చేయాలి అనేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి ఆలోచనను యోహాను గారు కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఈ యోహాను సువార్త వ్రాసేటటువంటి సమయానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి పునరుత్థానం పొంది ఆ తదుపరి పరలోకమునికి ఎక్కిపోయి ఇంచుమించు సుమారుగా 40 నుండి 50 సంవత్సరాల కాలం పట్టింది. ఆ తదుపరి ఈ సువార్త వ్రాయడం జరుగుతుంది. అంటే ఈ 40 నుండి 50 ఏళ్లలో ప్రజలు తమ జ్ఞాపకాలను మర్చిపోతూ ఉంటారు. వారి జ్ఞాపక శక్తి మందగిస్తూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఒక సంఘటన యొక్క జ్ఞాపకం అంతా కూడా సంపూర్ణంగా మారేటటువంటి వైఖరి కలిగి ఉంటుంది. ఈ 40 నుండి 50 సంవత్సరాల మధ్యకాలంలో యేసుని గురించి మాత్రమే వినేటటువంటి 2 తెగలు మనం గుర్తించవచ్చు. యేసు చేస్తున్నటువంటి పనులన్నింటినీ కూడా మనం స్మరించుకున్నప్పుడు, లేకపోతే విశ్వాసులకు ఎవరైతే స్మరించుకుంటున్నారో వాళ్ళు ఈ 40 నుండి 50 సంవత్సరాల కాలంలో కొంత నిరుత్సాహానికి వాళ్ళు లోనై ఉండొచ్చు. లేకపోతే వారు పోరాడుతున్నటువంటి పోరాటంలో కాస్తో కోస్తో అనుమానంతో వారి యొక్క మనుగడను కొనసాగించేటటువంటి ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు. యోహాను గారు ఈ యొక్క సువార్తను రాసేటటువంటి ప్రయత్నంలో మనకు బోధించడానికి, యేసుని గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేయడానికి, విశ్వాసంలో ఎవరైతే అనుమానంతోనూ నిరుత్సాహంతో ముందుకు వెళుతున్నారో వాళ్ళని మరింత బలపరచడానికి ఈ యొక్క సువార్తను రాస్తున్నట్లుగా మనం గుర్తించవచ్చు. వాస్తవానికి యోహాను సువార్త వ్రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాలు కనుక మనం ధ్యానించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ యొక్క సువార్త వ్రాయబడినటువంటి ఉద్దేశాన్ని మనం గుర్తించవచ్చు. ఏమని రాశాడు అపోస్తలుడైనటువంటి యోహాను? మరియు అనేకమైనటువంటి ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. కానీ యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడినవి. కాబట్టి ఈ సువార్త వ్రాయబడినటువంటి ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనం నమ్మడానికి, తదుపరి నమ్మి ఆయన నామమందు మనం జీవం పొందుకోవడానికి ఇవి వ్రాయబడినవి. కాబట్టి ఈ యొక్క సువార్త యొక్క ఉద్దేశము యేసుప్రభుని దేవుని కుమారుడుగా మనం అంగీకరించాలని, ఆ తదుపరి ఆయన నామంలో దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి జీవాన్ని మనం పొందుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం చేత సువార్త రాయబడింది. అది మాత్రమే కాదు, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో మనం ఆలోచన చేస్తున్నప్పుడు యేసు మరెన్నో సూచక్రియలు, అద్భుత కార్యములు చేశాడు. అవన్నీ వివరంగా రాయదలుచుకుంటే లోకంలో రాయబడినటువంటి పుస్తకాలకు చోటు ఉండేది కాదు అనేటువంటి విషయాన్ని యోహాను గారు తెలియజేస్తున్నాడు. అయితే ఎన్నో పనులు యేసు ప్రభు చేసినప్పుడు కూడా యోహాను సువార్తలో మనం గమనిస్తున్నప్పుడు కేవలం యేసుక్రీస్తు చేసినటువంటి 7 అద్భుతముల గురించి యోహాను గారు వాటిని తెలియజేసేటువంటి ప్రయత్నం, నమోదు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఎందుకని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన దేవుని కుమారుడని నమ్మడానికి, రెండవది ఆయన నామంలో మనమందరం కూడా జీవం పొందుకోవటానికి అవి ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని యోహాను గారు మనకు తెలియజేస్తున్నాడు. అయితే మనము నమ్మునట్లు అనేటువంటి అంశాన్ని రాస్తున్నప్పుడు ప్రస్తుతం మనము కాస్తో కోస్తో యేసుప్రభు మీద నమ్మకం కలిగి ఉన్నాం కనుక, మనం నమ్ముతున్నాం కనుక ఇవి మనకి కాదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే అది మన అవివేకంగా పరిగణింపబడుతుంది.
అయితే మనలో కూడా చాలా సందర్భాల్లో మనము మన విశ్వాస జీవితంలో బుద్ధిహీనులుగాను, మందులుగాను, అనుమానంతో పీడింపబడుతున్నటువంటి వ్యక్తులుగాను, స్థిరత్వం లేనటువంటి వారుగాను, ప్రతి కల్పితమైనటువంటి బోధకు తిరుగులాడుచు కొట్టుమెట్టాడుతున్నటువంటి వ్యక్తులుగాను, వాస్తవం మీద సరైనటువంటి రీతిలో మనం మన విశ్వాస జీవితాన్ని కట్టుకోలేనటువంటి వారుగాను మన జీవితం మనకు అగబడుతుంది. కాబట్టి వాటన్నిటి నుండి మనం విజయాన్ని సంపాదించాలి అంటే వ్రాయబడినటువంటి విషయాలను పరిపరి విధములుగా ధ్యానించడం ద్వారా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన విశ్వాసంలో మనం బలంగా ఉండడానికి యోహాను గారు యేసుక్రీస్తుని గురించినటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవాలని, మనం గుర్తుంచుకోవాలని కోరుకుంటూ ఈ సువార్తను రాస్తున్నటువంటి వాడిగా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు యోహాను సువార్త 1:1 యోహాను ఇలా అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉంది అనే విషయాన్ని. ఈ వచనాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆదిలో అని చెప్పబడినప్పుడు మనం సామాన్యంగా సృష్టి ప్రారంభంలో సృష్టిని గురించి ప్రస్తావిస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించవచ్చు. అయితే వాక్యము అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి దాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఆదిలో వాక్యం ఉంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. సో వాక్యము ఎవరి గురించి మాట్లాడుతుంది, లేకపోతే వాక్యం అనేటువంటి నామకరణం ఏ వ్యక్తిని సూచిస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాక్యం అనేటువంటి నామకరణం కలిగినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. సో ఆదిలో వాక్యం ఉంది అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి యోహాను గారు మాట్లాడుతున్నాడు అనేటువంటి నిర్ధారణకు మనం రావచ్చు. ఎలా ఆలోచన చేయవచ్చు అంటే 1:14 1:1 ఆదిలో వాక్యం ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి యోహాను 14 దగ్గరికి వచ్చేటప్పటికి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. కాబట్టి ఆదిలో ఏ వాక్యం అయితే ఉందో ఆ వాక్యము ఎవరికైతే నామకరణం చేయబడిందో ఆ వ్యక్తి శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చి మన మధ్యలో నివసించాడు. అలా నివసించబడినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే అది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారుగా ఉన్నారు అనే విషయాన్ని మనం రూఢిపరుచుకుంటున్నాం. ప్రకటన గ్రంథం 19:13 మనం ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో శత్రువులను ఓడించినటువంటి విజయవంతమైనటువంటి యేసును గురించి ఆ దర్శనం తెలియజేస్తుంది. అటువంటి ఒక విజయవంతమైనటువంటి యేసును చూస్తున్నాడు దర్శనంలో. యేసు తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ వస్తున్నాడు. అయితే ఆ సందర్భంలో యేసుని గురించి మాట్లాడుతూ యోహాను గారు ఏమంటే దేవుని యొక్క వాక్యమును పేరు కలిగినటువంటి వాడిగా యేసు ప్రభుని గుర్తించాడు. కాబట్టి ఈ 1:1 యోహాను ఖచ్చితంగా క్రీస్తుని గురించి ప్రస్తావిస్తున్నాడు అనే విషయాన్ని మనం నమ్మవచ్చు. అయితే వాక్యము అన్నటువంటి పదానికి గ్రీకు పదంలో లోగోస్ అనేటువంటి పదం వాడబడింది. ఎందుకు వాడబడింది, లేకపోతే దానికి ఉన్నటువంటి దాన్ని ఎందుకు ఆ విధంగా సూచించబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఒకసారి పాత నిబంధన సంబంధమైనటువంటి ఆ సంఘటనలు కానీ, లేకపోతే పాత నిబంధన సంబంధమైనటువంటి రీతిలో ఆ పాత నిబంధనలో దేవుడు నెరవేర్చినటువంటి కార్యాలను కానీ మనం చూస్తున్నప్పుడు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి వాక్యాన్ని వాడుకున్నాడు, లేకపోతే వాక్యాన్ని యూజ్ చేసుకున్నాడు, లేకపోతే దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడడానికి వాక్యము కూడా తన వంతు చేయూతనందించి ఆ పని సంపూర్ణం చేయబడడంలో ప్రాధాన్యమైనటువంటి పాత్ర వహించింది అనే విషయాన్ని గుర్తిస్తాం. ఉదాహరణకి కీర్తన గ్రంథము 33వ కీర్తనలో 6వ వచనంలో యెహోవా వాక్యము చేత ఆకాశంలో నిర్మించెను అనే విషయాన్ని చెప్తాడు. లేకపోతే యెహోవా వాక్యము చేత ఆకాశంలో సృజించబడ్డాయి. కాబట్టి కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా ఆకాశంలో సృజించడానికి ఆయన వాక్యము అనేటువంటి దాన్ని యూజ్ చేసుకున్నాడు, ఉపయోగించుకున్నాడు అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఈ క్రమంలోనే మనం ఆదికాండం 1 సృష్టి నిర్మించినటువంటి క్రమాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు వెలుక్కమ్మని పలుకగా వెలుగు అయింది. ఆ తర్వాత ఆకాశం భూమికి మధ్య విశాలం ఏర్పడాలి అని చెప్పగా విశాలం ఏర్పడింది. ఆ తదుపరి వృక్ష సంపద కలగాలి అనగానే వృక్ష సంపద కలిగింది. అంటే ఏదైతే తన వాక్కును, తన మాటను తెలియజేస్తున్నాడో ఇమీడియట్గా అక్కడ ఒక కార్యక్రమం జరిగినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. అంటే దేవుడు మాట్లాడినటువంటి ప్రతిసారి కూడా ఈ వాక్యము ఒక కార్యాన్ని చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు మనం ఆలోచన చేస్తున్నాం, ఆది యందు వాక్యము ఉండెను. ఆ వాక్యము క్రీస్తు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం.
ఇప్పుడు దేవుడు ఈ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తును ఉపయోగించుకుని సృష్టిని లేకపోతే సృష్టిలో తాను జరిగించాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రభావవంతమైనటువంటి కార్యక్రమంగా భావించబడుతుంది. ఇప్పుడు సృష్టి కార్యము చేత, అంటే సృష్టి దేవుని యొక్క వాక్యము చేత నెరవేర్చబడింది. సో ఈ లోగోగా పిలువబడుతున్నటువంటి ఈ వాక్యము ముందుకు సాగి ఎప్పుడైతే దేవుడు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాడో, ఈ లోగోగా పిలువబడుతున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ముందుకు సాగి దేవుడు పలికినటువంటి వాక్యాన్ని కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి యోహాను ఈ పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు యేసు దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేటువంటి విషయంలో ఒక ప్రభావవంతమైనటువంటి ఏజెంట్ కింద కనబడుతూ యేసుక్రీస్తు సృష్టికర్తగా అగుపడుతున్నాడు. మనం హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కానీ లేకపోతే యోహాను సువార్త 1వ అధ్యాయం ఈ మొదటి 5 వచనాలు మనం ఆలోచిస్తున్నప్పుడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయనకు లేకుండా కలగలేదు, ప్రతిదీ కూడా ఆయన వల్లే కలిగింది అనే విషయాన్ని లేఖకులు మనకు ప్రస్తావిస్తున్నారు, మనకి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవుడు వాక్యముగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వారిని మధ్యవర్తిత్వంగా పెట్టుకుని ఆయన సమస్త సృష్టిని చేశాడు అని చెప్పి, ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా ఉనికిలోకి రాలేదు అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే దేవుడు యేసు ప్రభువుకి ఒక ప్రధానమైనటువంటి దేవుడు యేసు ప్రభుని ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా యూజ్ చేసుకుని ఉపయోగించుకుని ఆ వాక్యం అనేటువంటి అపరిభాషలో ఉపయోగించి సమస్తాన్ని నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి యోహాను 1వ వచనంలో యోహాను ఈ విధమైనటువంటి రీతిలో మాట్లాడుతున్నాడు కదా, ఆదిలో వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇది ఒక స్పష్టమైనటువంటి నిశ్చేతను, ఒక స్పష్టమైనటువంటి రీతిలో మనల్ని నిర్దేశించేటటువంటి స్థాయిని కలిగి ఉంది. అంటే ఈ ప్రకటన ఏదైతే ప్రకటన చేయబడుతుందో దాన్ని గట్టిగా స్థాపిస్తుంది. అంటే ఆదిలో వాక్యం ఉంది, ఆ ప్రకటనని స్థాపిస్తుంది. ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది, ఆ ప్రకటనని స్థాపిస్తుంది, నిర్ధారిస్తుంది, దాన్ని నిశ్చలపరిచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ వాక్యము దేవుడై ఉంది అనే విషయాన్ని, అంటే దాన్ని స్పష్టీకరించేటటువంటి ప్రయత్నం. కాబట్టి లోకం యొక్క సృష్టి ప్రారంభంలో దేవుడు ఉన్నాడు, అలాగే ఆ ప్రారంభంలో దేవుడు ఉన్నటువంటి పొజిషన్లోనే క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయనే దేవుని కుమారుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవాల్సినటువంటి వారమైన. వాస్తవానికి యేసు ప్రభు స్వయంగా యోహాను ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నాడో దాన్ని మరలా ఆయన యొక్క భాషలో కూడా ఆయన యొక్క మాటల ద్వారా దాన్ని నిర్ధారించి స్పష్టీకరించేటటువంటి ప్రయత్నం చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం చదవగలుగుతున్నప్పుడు 4వ వచనంలో, చేయుటకు నువ్వు నాకు ఇచ్చినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది. చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరుస్తుంది. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, యోహాను ఏదైతే ఆది యందు వాక్యం ఉండెనో ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనేటువంటి మాటలను పలికాడో ఆ మాటలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన మాటల ద్వారా నిర్ధారిస్తూ స్పష్టీకరిస్తూ లోకము పుట్టక ముందు నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమ చేత మరలా నన్ను మహింపచ్చు అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కొంచెం కిందకి వెళ్ళినప్పుడు 24వ వచనం అంటాడు, లేకపోతే 21వ వచనం, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితమని వారిని ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించుతామని లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించినటువంటి మహిమను వారికి ఇచ్చితిని. కాబట్టి నీవు నన్ను పంపితమని నీవు నాకు మహిమనిచ్చితమని వారు తెలుసుకున్నట్లు వారి వాక్యం వల్ల విశ్వాసం ఉంచి మనలో ఏకమవు ఉన్నట్లు వారికి మహిమనిచ్చితిని అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చాలామంది చెప్తున్నటువంటి రీతిలో ఒక క్రియేటెడ్ బీయింగ్ కాదు, అంటే సృజించబడినటువంటి వ్యక్తి కాదు, ఆయన సృష్టికర్తగా ఉన్నాడు. ఆది యందు వాక్యము ఉండెను అనే విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఆయన సృష్టి ఆరంభంలో దేవుడు ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో అదే పొజిషన్లో ఉన్నాడు. ఆయన యొక్క మహిమను పంచుకుని
తండ్రిని భూమి మీద మహింపరిచేటటువంటి రీతిలో లోకానికి వచ్చాడు. దేవుని యొక్క సంకల్పాన్ని దేవుడు ఏ విధమైతే రీతిలో చిత్రీకరించాడో దాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అంతేకాకుండా దేవుని యొక్క ప్రతి కార్యానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రధానమైనటువంటి ఏజెంట్గా ఉండి కార్యరూపం దాల్చేటటువంటి ప్రయత్నం చేశాడు. దేవుడు తన నోటి చేత ఏదైతే పలికాడో ఆ వాక్యమై ఉంది కనుక, అనగా ఆ వాక్యే యేసు ప్రభు ఉన్నాడు కనుక దాని నుండి కార్యం జరగడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అనగా వాక్యమును వేరు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం మనుషులంగా ఆలోచన చేస్తున్నప్పుడు నేను వేరు, నా మాటలు వేరు కాదు, నేను నా మాటలు ఒకటే. ఈ మాటలు నా నుండి వస్తున్నాయి కాబట్టి నా నుండి వచ్చినటువంటి ప్రతి మాటకి నేనే జవాబుదారీగా ఉంటాను. అలాగే వాక్యం వేరు, దేవుడు వేరు కాదు. దేవుడి నుండి వచ్చినటువంటిదే వాక్యము. ఆ వాక్యము యేసుప్రభు విన్నప్పుడు యేసుప్రభు దేవుడు వేరు కాదు. వాళ్ళని ఐడెంటికల్గా వేరువేరుగా మనం చూసినప్పుడు కూడా స్వభావంలోనూ, తత్వములోనూ, చిత్తములోనూ మానవాళ్ళను రక్షించేటటువంటి విమోచన సంకల్పంలో భాగంగా వాళ్ళు ఏకరీతిగా ఉండి తమ యొక్క పనిని జరిగిస్తున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించాల్సినటువంటి వారు మనం. కాబట్టి ఈ రెండు భాగాల్లో కూడా అనగా 17వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లోనూ ఆ తదుపరి 24 వచనంలో కూడా కాలం ప్రారంభానికి ముందే ఆయన దేవునితో ఉన్నాడని, అక్కడ దేవుని యొక్క మహిమను పంచుకుంటున్నాడని మనకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే వాక్యము లేని కాలం అంటూ ఎన్నడూనూ లేదు, ఎప్పటికీ ఉండదు. అంటే యేసు ప్రభువు లేని కాలం అంటూ, యేసు ప్రభువు లేనటువంటి కాలం అంటూ ఏమీ ఉండదు, ఎక్కడ ఉండదు, ఎన్నడూ లేదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఇక్కడ మనం గుర్తిస్తున్నప్పుడు మత్తయి సువార్త లేక మరియు లూకా సువార్తలు మనం గమనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క జీనియాలజీని మనం గుర్తిస్తాం గ్రంథంలో, ఆయన యొక్క వంశావళి. మత్తయి గారేమో యూదులకు రాస్తూ యేసు మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా, ఆయనే మనిషి కుమారుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆ తర్వాత లూకా గ్రీకులకు రాస్తూ యేసు ప్రభువు యొక్క ఉన్నతమైనటువంటి అద్భుత కార్యములను, ఆ క్రమంలో ఆయన చేసినటువంటి, ఆయన జీవించినటువంటి లోక సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రస్తావిస్తూ గ్రీకులకు అన్యులకు రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఈ వంశావళిని మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన మానవ సంబంధమైనటువంటి పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. అయితే యోహాను దగ్గరికి వచ్చేటప్పటికి యోహాను ఈ మానవ సంబంధమైనటువంటి పుట్టుక గురించి రాయట్లా. కారణం ఏంటంటే యోహాను యూదులకు రాస్తూ యేసును దేవుని కుమారుడుగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో దేవుని కుమారుడు అనేటువంటి ఒక వ్యక్తి ఆదిలోనే దేవునితో పాటు ఉనికి కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని, ఆయన నిత్యుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసేటటువంటి భాగంలో ఉన్నాడు. కారణం స్పష్టంగా ఉంది, యేసు నిత్యదేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు వంశావళి యోహాను సువార్తలో నమోదు చేయబడలేదు. మిగిలిన 2 సువార్తల్లో నమోదు చేయబడడానికి కారణం ఏంటంటే ఆయన మానవ సంబంధమైన వ్యక్తిగా భూమి మీద యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియాగాను, అన్ని జాతులు నిరీక్షిస్తున్నటువంటి ఆ వ్యక్తిగాను యేసుప్రభుని సూచించేటటువంటి క్రమంలో ఆ వంశావళి యొక్క ప్రస్తావన ఆ 2 సువార్తల్లో రావడం జరిగింది. కాబట్టి ఆయనకు ఆరంభం లేదు, ఆయనకు అంతం లేదు. ఆదిలో వాక్యము అప్పట్లోనే ఉనికిలో ఉంది అనే విషయాన్ని మనం గుర్తిస్తాం. ఈరోజు కొంతమంది మనకు వేరే విధంగా చెప్పాలనుకుంటారు. అదేంటంటే యేసుప్రభు కేవలం సృష్టించబడినటువంటి వ్యక్తి అనేటువంటి ఒక అబద్ధపు బోధన వాళ్ళు ప్రకటించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. ఆయన సృష్టించబడినటువంటి జీవి కాదు, ఆయన దేవుని కుమారుడు, ఆయన ఆరంభంలో ఉన్నాడు, ఆయన అంతం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మన విశ్వాస జీవితంలో మనం గుర్తించాల్సినటువంటి వారు. ఆ తదుపరి అంటాడు వాక్యము దేవునితో ఉంది అని యోహాను చెప్తున్నాడు. ఈ 2వ వచనంలో ఈ 2వ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు వాక్యము కేవలము దేవునితో ఒక కొద్దిపాటి సంబంధాన్ని కలిగి ఉంది, లేకపోతే సహజీవనంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడం అంత సరైనటువంటి దృక్పథంలో మనల్ని ముందుకు తీసుకువెళ్ళలేదు. అయితే ఈ వాక్యము తండ్రితో సాధ్యమైనంత దగ్గర సంబంధంలో ఉనికిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వరమైన. వాస్తవానికి ఈ వాక్యాన్ని మనం అనువదిస్తున్నప్పుడు దానికి ఏమని చెప్పవచ్చు, దేవునితో వాక్యము ముఖాముఖిగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడవచ్చు. అంటే వాక్యము దేవుడు ఫేస్ టు ఫేస్గా ఉన్నటువంటి రీతిలో, దేవుడు వాక్యము ముఖాముఖిగా ఉండి యావత్తు కార్యక్రమాలను జరిగించేటటువంటి రీతిలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారమైన. ఆ తదుపరి అది సమానత్వం గురించి మాట్లాడేటువంటి పద సంబంధం కనుక దైవ విషయానికి వస్తే యేసు దైవత్వం పరంగా దేవునితో సమానమైనటువంటి స్థాయి కలిగి ఉన్నాడు.
తక్కువేమీ లేదు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి మనం. కాబట్టి ఈ వాక్యానికి కూడా తండ్రి అయినటువంటి దేవుని స్వభావమే ఉంది. వాక్యము దేవునితో ముఖాముఖిగా ఉంది. వాక్యము మరియు దేవుడు ఐడెంటికల్గా ఒకే రకంగా ఉండవు, కానీ ఒకేలాగా ఉండరు, కానీ స్వభావంలోనూ, తత్వంలోనూ, చిత్తంలోనూ, అన్నింటిలోనూ కూడా ఏకరీతిగా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి మనం. ఆ తర్వాత మనము 1వ వచనం ముగింపును మనం చూస్తున్నప్పుడు మరియు ఆ వాక్యము దేవుడై ఉండెను అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. మనం దీన్ని కనుక ఆలోచన చేస్తున్నప్పుడు యెహోవా సాక్షుల యొక్క ట్రాన్స్లేషను, అనగా న్యూ వరల్డ్ ట్రాన్స్లేషను, వాళ్ళ యొక్క బైబిల్ ట్రాన్స్లేషన్ యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ వాక్యానికి భిన్నమైనటువంటి ట్రాన్స్లేషన్ చేసుకుని వాళ్ళు అనుసరిస్తూ ముందుకు పెడుతున్నారు. యెహోవా సాక్షి యొక్క అనువాదం ఎలా ఉంటుందంటే, ఆదిలో వాక్యం ఉంది, వాక్యము దేవునితో ఉంది, ఆ వాక్యం ఒకటే అనే విషయం. అంటే ఆ వాక్యాన్ని దేవుడిగా మాట్లాడేటువంటి అనువాదం వాళ్ళు కలిగి లేరు. వాళ్ళు తమ యొక్క సొంత అనువాదాన్ని కలిగి దాన్ని వెంబడిస్తున్నారు. వాళ్ళు కేవలము యేసుప్రభుని దేవుడిగా సమర్థించేటటువంటి ప్రయత్నం చేయట్లా. కారణం ఏంటంటే యేసుప్రభు ఒక క్రియేటెడ్ బీయింగ్గా వాళ్ళు దృష్టీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే యేసు దేవుడు అనేటువంటి బోధన తిరస్కరించడానికే వారి యొక్క అనువాదం ఉపయోగించబడుతుంది. ఇది తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం విశ్వాసుల్ని. అలా చేయడానికి ఏకైక కారణం ఏంటంటే వాళ్ళు ఒక ఎజెండాను తమ మనసులో పెట్టుకుని, ఒక తీర్మానాన్ని తమ మనసులో తీర్మానించుకుని ఆ తీర్మానం కొరకు వాళ్ళు బ్రతికేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ యోహాను గారు చెప్తున్నాడు, ఆదిలో వాక్యం ఉంది, ఆ వాక్యం అనే నామకరణం యేసుప్రభు వారికి ఉంది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉంది. వీళ్ళిరువురు దేవుడు యేసుప్రభు ముఖాముఖిగా ఉండి కార్యక్రమాలు జరిగించేటటువంటి ప్రయత్నం, ఎంతో లోతైనటువంటి దగ్గర సంబంధాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు. ఆ వాక్యము దేవుడై ఉంది అనే విషయాన్ని చెప్తున్నాడు. అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఏదైతే కలిగి ఉన్నాడో సమస్తము కూడా యేసుప్రభు వారు కలిగి ఉన్నారు. వాక్యమైనటువంటి యేసుప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి వాక్యమును దేవుణ్ణి వేరు చేసి మాట్లాడడానికి, తగ్గించి హెచ్చించి మాట్లాడడానికి అవకాశం లేదు. యేసు నిత్య స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి అని యోహాను గారు నిజంగా కోరుకుంటున్నాడు. కాబట్టి 2వ వచనంలో మరలా అదే రీతిని వాక్యము ఆదిలో దేవునితో ఉంది, వాక్యము దేవుడై ఉంది అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. దేవుడు ఉన్న చోట వాక్యం ఉంది, దేవుని నోట వాక్యం ఉంది. వాక్యం లేకుండా ఏది జరగల. అది కలుగును గాక అంటే కలిగింది. ఆ కలుగును గాక అన్న పదమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి వీరిరువురిని విడదీసి మాట్లాడడానికి కానీ తగ్గించి మాట్లాడడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి వాక్యం ఉనికిలో లేనప్పుడు, వాక్యము దేవుడు కానప్పుడు ఒక కాలము లేదా ఒక స్థలము అంటూ ఏమీ లేదు. అంటే ఏమీ లేదు. వాక్యం దేవుడు కానప్పుడు వాక్యం ఒకళ్ళ ఉనికిలో లేకపోతే ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఈ స్థలాలు కానీ లేకపోతే ఈ సృష్టి కానీ ఇదంటూ ఏమీ లేదు. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆ వాక్యం ద్వారానే కదా సమస్తాన్ని ఉనికిలోకి తీసుకొచ్చింది. కాబట్టి యోహాను ఇలా అన్నాడు, సమస్తము ఆయన ద్వారానే ఉనికిలోకి వచ్చింది, ఆయన తప్ప ఆయన లేకుండా మరేది కూడా సృజించబడలేదు అనే విషయాన్ని మనకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ నువ్వు వాక్యం లేదని చెప్తున్నావా, అదిలో వాక్యం దేవుడు కాదని చెప్తున్నావా అంటే సృజించబడింది ఏది కూడా ఉనికిలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఉనికిలో లేదనేటువంటి ఆలోచన కలిగి ఉన్నావు. కాబట్టి అలా అన్నప్పుడు ఇదేది లేదు అనేటువంటి నిర్ధారణకు రావాలి. కలిగి ఉన్నది ఏదో కూడా ఆయన ద్వారానే ఉనికిలోకి వచ్చింది. ఆదికాండం 1లో మనం చూస్తున్నప్పుడు ఆదిలో దేవుడు ఆకాశంలోను భూమిని సృజించాడు అని చెప్తున్నాడు. కానీ 3వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి యోహాను సువార్త 1:3 దేవునిలాగే వాక్యం కూడా సృష్టి యొక్క ప్రక్రియలో ఇముడి ఉంది. అందుకనే కలిగి ఉన్నదంతా కూడా ఆయన ద్వారానే కలిగింది, కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు సృష్టి యొక్క క్రమంలో దేవుడిలాగా పాల్గొని, దేవుడు ఏ విధంగా అయితే సృష్టిని చేసేటటువంటి ప్రయత్నం చేశాడు, అదే క్రమంలో యేసుప్రభు కూడా సృష్టికర్తగా పనిచేశాడు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ సృష్టి నిర్మాణం అనేటువంటిది ఏకాంత కార్యం కాదు, అంటే ఒక వ్యక్తి ద్వారా జరిగినటువంటి కార్యక్రమం కాదు అనే విషయాన్ని మనం గుర్తించాలి. తండ్రి సృష్టించాడు, కానీ ఆయన దాన్ని దేని ద్వారా చేశాడు? కేవలం వాక్యం ద్వారా చేశాడు. అనగా వాక్యం అంటే యేసుప్రభు. తండ్రి సృష్టించాడు, వాక్యం ద్వారా అనగా యేసుక్రీస్తు వారి ద్వారా సృష్టించాడు. విడదీసి మాట్లాడడానికి, వారి ఇరువుని తగ్గించి హెచ్చించి మాట్లాడడానికి కూడా అవకాశం లేదు. పౌలు కూడా ఇదే విషయాన్ని మనకి కొలస్సీలకు రాస్తున్నటువంటి పత్రిక 1:16 మనకు మాట్లాడుతున్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి మీద అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియే సృజించబడెను. చాలా చక్కటి ఆ పదాల వరవడిని వాడాడు.
సృజించబడినవి. అవి సింహాసనం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ప్రధానులు కావచ్చు, అధికారులు కావచ్చు, భూమి మీద ఉన్నవి కావచ్చు, దృశ్యమైనవి కావచ్చు, అదృశ్యమైనవి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైతే నువ్వు ఉనికిలోకి తీసుకుంటున్నావో అవన్నీ కూడా ఆయన యందు సృజించబడిను. సర్వమును ఆయన ద్వారా, ఆయనను బట్టి. వీటన్నిటి వెనకాల ఒక రీజన్గా ఉన్నాడు, ఒక క్రియేటర్గా ఉన్నాడు, ఒక మీడియేటర్గా ఉన్నాడు. అన్నిట్లోనూ మధ్యవర్తి ఆయనే, సృజించేటటువంటి వ్యక్తి ఆయనే, ఇవన్నీ సృజించబడడానికి కారణము ఆయనే. కాబట్టి ఇంత ఔన్నత్యాన్ని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు ఆదిలో అనే విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. అపోస్తలుడైనటువంటి యోహాను కానీ, అపోస్తలుడైనటువంటి పౌలు కానీ ఇద్దరు యేసు దేవుడని మనం తెలుసుకోవాలని చెప్పి, దేవుని కుమారుడని తెలుసుకోవాలని చెప్పి వారు ఈ సమస్త యొక్క సృష్టిలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశాన్ని మనకు బోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మనం 4వ వచనంలోకి వస్తున్నప్పుడు, 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి వాక్యము అది ఆదిలో ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. కలిగినవన్నీ కూడా ఆయన ద్వారానే కలిగినాయి, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఇప్పుడు ఆయనలో జీవం ఉంది అంటున్నాడు, ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది అనేటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాడు. కాబట్టి జీవము అనేటువంటి ఈ పదము 36 సార్లు ఈ సువార్తలో వాడబడడం మనం గమనించవచ్చు. యోహాను జీవం గురించి మాట్లాడినప్పుడు సాధారణంగా విశ్వాసంలో ఉన్నటువంటి మనందరం కూడా నిత్య జీవం గురించి అనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం. దాన్ని ఇక్కడ మనం ఉపయోగించుకోవచ్చు. అయినప్పటికీ ఏదేమైనప్పటికీ యోహాను యేసును సృష్టికర్త అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఈ వచనంలో జీవం అనేటువంటి పదాన్ని ఉపయోగించి యేసు సృష్టికర్త, ఆయనలో జీవం ఉంది కాబట్టి భూమి మీద దేనిలోనైనా జీవం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, కలిగి ఉన్నది కూడా అంతా ఆయన ద్వారానే వచ్చింది. ఇప్పుడు ఆ వచ్చిందంతా జీవం కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన. ఎందుకని? ఆయనలో జీవం ఉంది కాబట్టి జీవం ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన ద్వారానే కలిగింది. ఒకవేళ ఆయన జీవం లేనటువంటి వాడికి ఉన్నట్లయితే ఈరోజు జీవం కలిగినటువంటి వారిగా మనం ఇక్కడ ఉండటానికి అవకాశం లేదు. అది భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఏ కోణంలో అయినా సరే జీవాన్ని ప్రసాదించింది ఆయన అనే విషయాన్ని మనం గుర్తించాలి. జీవము తనంతట తానుగా ఉనికిలో రాలేదు. జీవము వాక్యము ద్వారా, లేకపోతే వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా జీవం అనేటువంటిది ఉనికిలోకి వచ్చింది. కాబట్టి జీవం ఆయనలో ఉన్నది, ఆయన ద్వారా మనుషులమైనటువంటి మనము జీవాన్ని కలిగి ఉండటానికి ఆయన కారణభూతుడయ్యాడు. కాబట్టి ఆయన వల్లనే భూమి మీద దేనిలోనైనా జీవం ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇక్కడ నిత్యజీవం ఉన్నట్లయితే యేసును తప్ప మరి ఏదైనాను జీవం కలిగి ఉండడం అనేటువంటిది, అంటే యేసు ప్రభు జీవం కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కనుక మనం గుర్తించకపోతే మరొక మార్గాన్ని మనం వెంబడిస్తాం, అదేంటంటే మరణం. కాబట్టి మరణాన్ని వెంబడించడం ద్వారా మనుషులకి అంత ఆధ్యాత్మికంగా మేలు సంభవిస్తుంది అనేటువంటిది కుదరదు. కాబట్టి నేడు విచారకరమైనటువంటి ఒక సంఘటన ఏంటంటే ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది తప్పుడు ప్రదేశాల్లో జీవం కోసం ఎదురు చూస్తున్నారు. జీవం ఎవరిలో ఉంది? యేసుప్రభులో ఉంది. అది మనుషులకు వెలుగుగా ఉంది. సో జీవమైనటువంటి యేసుప్రభుని నువ్వు కలిగి ఉన్నట్లయితే, జీవమైనటువంటి యేసుప్రభుని నువ్వు విశ్వసించినట్లయితే ఆ జీవము నీకు వెలుగుగా పనిచేస్తుంది. నువ్వు ఆ జీవమైనటువంటి యేసుని సరైనటువంటి ప్రదేశంలో ఎతకకుండా ఉన్నట్లయితే నువ్వు మరణ ప్రదేశం గుండా వెళుతున్నావు అనే విషయాన్ని, ఒకవేళ ఆ జీవాన్ని కనుగొనలేకపోతే నీవు ఇంకా చీకట్లోనే ఉన్నావు అనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి వారమే. కాబట్టి లోకం మొత్తం కూడా యేసును జీవానికి మూలంగా పేర్కొంటూనే ఉంది. ఆ యొక్క విషయంలో ఆ ప్రకటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన ఇంకా దయతో మనల్నే కాదు, ఆయన్ని విస్మరించినటువంటి వారికి కూడా జీవాన్ని అనుగ్రహిస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తమ యొక్క ఆధ్యాత్మిక మరణానికి వాళ్లే ద్వారాలు తెరుచుకుని ఆ మార్గం నుండి వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ గుర్తించాలి, జీవము కేవలము యేసులోనే ఉంది అని చెప్పి యోహాను స్పష్టీకరిస్తున్నాడు. అదే మన విశ్వాసానికి మూలం. ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది. యేసులో మాత్రమే జీవం ఉంటే ఆ జీవం కొరకు మనము ఆయనపై పూర్తిగా ఆధారపడాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. లేకపోతే మనం పాపంలోనే మరణిస్తాం. ఆయనలో జీవం ఉందని గుర్తెరిగినట్లయితే పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడాలి, లేకపోతే మన పాపంలోనే మనం మరణిస్తాం. కాబట్టి ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది అనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాడు. ఈ వచనంలో యోహాను యేసును జీవముతోనూ ఆ జీవము మనుషులు వెలుగుతోనూ ముడిపెట్టాడు. కాబట్టి యేసు జీవంతో ఉన్నప్పుడు ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉంది అనే విషయం ముడిపెడుతున్నాడు. ఇవి విడదీయాలనేటువంటి పదాలు అనమాట, విడదీయకున్నటువంటి వచనాలు. ఒకళ్ళ జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నాయి. కాబట్టి యేసుకి మనుషులకి సత్సంబంధం ఉండాలి.
ఆ సంబంధం లేనప్పుడు ఏమవుద్దంటే ఆ జీవం వీరిలో ఉండటానికి అవకాశం లేదు. కాబట్టి క్రీస్తును అనుసరించినటువంటి వ్యక్తికి జీవం ఉండదు. అందువలన వాళ్ళు చీకట్లోనే ఉంటారు, చీకట్లోనే నడుస్తారు, చీకట్లోనే తమ యొక్క మనుగడను ముగిస్తారు అనేటువంటి విషయం. ఇక్కడ మెజారిటీ మానవాళికి ఆధ్యాత్మిక చీకటి ఉంది. మనం ప్రతిరోజు చూస్తున్నాం. ఆధ్యాత్మికమైనటువంటి చీకటి పోవాలి అంటే జీవమై ఉన్నటువంటి యేసుప్రభు దగ్గరికి వారు రావాల్సినటువంటి వారై ఉన్నారు. చీకట్లో ప్రకాశించడం అనేటువంటిది కాంతి యొక్క విధి. కాబట్టి ఆ చీకట్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నారు.